వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో నార్మల్గా మనం సఫిషియెంట్ శాలరీ మనం సంపాదించినప్పటికీ ఎందుకు క్రెడిట్ కార్డ్ మీద కానీ, వేరే ఇతర లోన్ యాప్స్ మీద కానీ, ఇంకోటి పర్సనల్ లోన్స్ మీద కానీ ఎందుకు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? దీని గురించి మాట్లాడడానికి లాభిశెట్టి మహేష్ గారు ఉన్నారు. మనీ కోచ్ అండ్ ఆథర్. మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరే చెప్పారు నాకు ఇందాకలో ఏంటంటే మనం సఫిషియెంట్ శాలరీ మనం సంపాదిస్తున్నాం ఇండియాలో. కానీ వేరే లోన్ యాప్స్ మీద కానీ, క్రెడిట్ కార్డ్స్ మీద కానీ, పర్సనల్ లోన్స్ మీద కానీ మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది దేనివల్ల రీజన్ అని అంటారు? ఎస్ నిహాల్ గారు, మీరు చెప్పినట్లుగా ఎవ్రీ వన్ ఈజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎస్ ఎస్ బట్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. వై? బికాస్ నో బడీ హ్యాస్ టేకింగ్ పర్సనల్ ఫైనాన్స్ యాజ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. వాళ్ళకి డబ్బుకు సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా వాళ్ళు కాన్షియస్గా ఉండట్లేదు. వాళ్ళ డిసిషన్స్ అన్నీ కూడా అన్కాన్షియస్గానే తీసుకోవడం వల్ల పర్సనల్ ఫైనాన్స్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదు. ఒక సైకిల్లా జరుగుతుంది అంతే. ఎలా? ఇన్కమ్ వస్తుంది, ఖర్చు పెట్టేస్తున్నారు, మళ్ళీ ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా లోన్ పైన డిపెండ్ అవుతున్నారు, క్రెడిట్ కార్డ్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అంతేగాని ఫ్యూచర్ మనీ గోల్స్, ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే ఎలా నేను నా యొక్క లైఫ్ డిజైన్ చేసుకోవాలని ఎవరు కూడా ప్లాన్ చేసుకోవట్లేదు. ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళ దగ్గర అవగాహన లేకపోతే వాళ్ళు సంపాదిస్తే డబ్బు ఉందో ఆ డబ్బుని చూసి ఎక్కువ ఖర్చు పెట్టాలనే యోచనలో ఉన్నారంటారు. ఈ విషయంలో అలా ఎందుకు జరుగుతుంది? కంప్లీట్లీ బిహేవియర్ ప్యాటర్న్. అవునా? ఫస్ట్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయి కొన్ని. ఏంటి? మనం చూస్తుంటాం, నాకు జాబ్ రాగానే నేను ఒక యాపిల్ ఫోన్ కొనుక్కోవాలి, నాకు ఒక సంపాదన రాగానే నాకు మంచి బుల్లెట్ బైక్ ఉండాలి, ఇలాంటి ఆలోచనతో ఫస్ట్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? అలా స్టార్ట్ అవ్వగానే ఏం జరుగుతుంది? వెంటనే వాళ్ళు సేవింగ్స్ పైన వెళ్ళకుండా వాళ్ళ యొక్క డ్రీమ్స్ ఉంటాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. ఎందుకని? ఎవరు కూడా ఫైనాన్షియల్ లిటరసీ అనేది చెప్పట్లేదు. ఎక్కడ కూడా ఒక జాబ్ సంపాదించినటువంటి వ్యక్తి తన యొక్క ఉద్యోగంలో వచ్చేటువంటి శాలరీని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే విషయం ఎక్కడైనా చెప్తున్నారండి? ఎక్కడ చెప్పట్లేదు. స్కూల్స్లో చెప్పట్లేదు, కాలేజెస్లో చెప్పట్లేదు, పేరెంట్స్ కూడా చెప్పట్లేదు. పేరెంట్స్ డబ్బు విషయాలకు వచ్చే వరకు నీకు ఎందుకు నాన్న, డబ్బులకు సంబంధించి మేము చూసుకుంటాంలే, మేమే వచ్చి ఫీజు కడతాము, మేమే వచ్చి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అంటే పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ఆ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎక్కడ చెప్పబడట్లేదు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఈరోజు లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బును మేనేజ్ చేయలేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయి సూసైడ్స్ చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు న్యూస్ పేపర్లలో, టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి లాడ్జ్లో రూమ్ తీసుకొని సూసైడ్ చేసుకునేటువంటి సందర్భాలను చూస్తున్నాం. అంటే కారణం ఏంటి? ఎవ్రీబడి ఈస్ గెట్టింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ బట్ దే ఆర్ నాట్ మేనేజింగ్ వెల్. అవును. ఈరోజు ఫైనాన్షియల్ లిటరసీ పర్సంటేజ్లో భారతదేశం అనేది ప్రపంచంలో చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది. కేవలం 16% మాత్రమే ఉంది ఫైనాన్షియల్ లిటరసీ. దట్టు తెలుగు 2 స్టేట్స్లో కేవలం 12% మాత్రమే ఫైనాన్షియల్ లిటరసీ ఉంది. మనీ హ్యాస్ 2 కాంపోనెంట్స్ నిహాల్ గారు. 2 కాంపోనెంట్స్ ఉంటాయి మనీకి సంబంధించి. ఒకటి మేకింగ్ మనీ, దట్ ఈస్ ఫస్ట్ కాంపోనెంట్. మనకు అందరికి తెలుసు. ఓకే, డబ్బు ఎలా సంపాదించాలనే విషయంలో చాలా ముందంజలో ఉన్నాం, చాలా నేర్చుకుంటున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బట్ దెర్ ఈస్ అనదర్ కాంపోనెంట్. హౌ టు సేవ్ మనీ, హౌ టు ఇన్వెస్ట్ మనీ, హౌ టు మేనేజ్ మనీ, హౌ టు ప్రొటెక్ట్ యువర్ హార్డ్ మనీ. అవును. దిస్ ఇస్ ద సెకండ్ కాంపోనెంట్. బట్ ఎనీబడి టీచింగ్? ఎవ్వరం కూడా మనం సెకండ్ కాంపోనెంట్ మీద దృష్టి పెట్టట్లేదు. హోల్ ద వరల్డ్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫస్ట్ కాంపోనెంట్. అందుకని మేనేజ్మెంట్ చేయడము, సేవింగ్ చేయడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తెలియలేదనుకోండి, ఎంత సంపాదించినా సరే వృధానే అవుతుంది. కాబట్టి డబ్బులు సంపాదిస్తున్నా కూడా ఎందుకు వాళ్ళ దగ్గర ఉండడం లేదంటే మనీకి రైట్ డైరెక్షన్ అనేది మనం ఇవ్వట్లేదు. మనీ ఈజ్ లైక్ ఏ బేబీ అండి. వీ హ్యావ్ టు గివ్ ద రైట్ డైరెక్షన్ టు అవర్ మనీ. ఈరోజు డబ్బు ఎలా వస్తుందండి ప్రతి ఒక్క వ్యక్తికి? ఐదర్ ఇన్కమ్ ఆర్ ప్రాఫిట్. ఎస్, ఈ 2 మార్గాల ద్వారానే వస్తుంది. కానీ డబ్బు వెళ్ళడం ఎన్ని మార్గాల ద్వారా వెళ్తుంది? అవును. ఫోన్పే ద్వారా వెళ్తుంది, గూగుల్ పే ద్వారా వెళ్తుంది, యోనో యాప్ ద్వారా వెళ్తుంది, అమెజాన్ ద్వారా వెళ్తుంది, ఫ్లిప్కార్ట్ ద్వారా వెళ్తుంది, మీషో ద్వారా వెళ్తుంది, జొమాటో ద్వారా వెళ్తుంది. అవునా? ఇలా ఎన్నో రకాల యాప్స్ నుండి వెళ్ళిపోతుంది. మీరు చెప్పగలుగుతారా అండి మీ యొక్క డబ్బు ఎన్ని మార్గాల ద్వారా వెళ్ళిపోయింది, ఎలా ఖర్చు అయిందో మీరు చెప్పగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పలేము. బట్ డబ్బు అవసరమైతే ఏం చేస్తున్నాం? ఆటోమేటికలీ వేరే లోన్స్ మీద, యాప్స్ మీద డిపెండ్ అవుతున్నాం. మన డబ్బు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు మనం రెస్పెక్ట్ చేస్తూ దానిపైన ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామో ఆ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనం లోన్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
అసలు నీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో నువ్వే చెప్పలేకపోతే నీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ని ఎవరు సాల్వ్ చేస్తారు? అగైన్ వీఆర్ బ్లేమింగ్ అవర్ పేరెంట్స్ అండ్ వీఆర్ బ్లేమింగ్ సొసైటీ అండ్ ద గవర్నమెంట్. కంపెనీ బాస్ను కూడా మనం బ్లేమ్ చేస్తున్నాం, శాలరీ పెంచట్లేదు. కానీ ఎంత పెంచినా సరే నీ ఫైనాన్షియల్ హ్యాబిట్ సరిగా లేకుంటే అది వృధానే అవుతుంది. అంటే అది తప్పు మనలో ఉందంటారా సార్ మీరు? మన బిహేవియర్లో ఉందంటారా? ఎస్, 100% ఇట్ ఈజ్ ఏ బిహేవియర్ ప్యాటర్న్. మన యొక్క బిహేవియర్ ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మాత్రమే మన సంపాదించినటువంటి డబ్బు మనకు ఉపయోగపడడం జరుగుతుంది. దాని గురించే మనకు ఒక సిస్టమ్ మనం అలవాటు చేసుకోవాలి. ఒక మనీ దీక్ష అని ఒక సిస్టమ్ నేను తయారు చేశాను. ఇప్పుడు ఒక 41 days ఒక మనీ దీక్ష, ఒక అయ్యప్ప దీక్ష ఎలాగైతే ఉంటుందో అలా ఒక మనీ దీక్ష అని ఒక 41 days మన యొక్క బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడానికి, మన మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి నేను ఒక సిస్టమ్ తయారు చేశాను. దానిలో భాగంగానే మీరు చూసుంటారు, ఈ బ్యాడ్జ్ అనేది నేను ధరించాను. ఇది మనీ దీక్ష బ్యాడ్జ్. ఎందుకని? మండే రోజు ఇలాంటి రెడ్ కలర్ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. నో స్పెండ్ డే, అంటే ఆ రోజు ఎలాంటి ఖర్చులు కూడా చేయకూడదు. ట్యూస్డే ఉంటుంది, నో ఆన్లైన్ షాపింగ్ డే. ఈరోజు ఆన్లైన్ షాపింగ్ ఎలా చేస్తున్నారండి? ఒక హ్యాబిట్లా చేస్తున్నారు. మన డబ్బు మనం ఒక హ్యాబిట్లా ఖర్చు పెట్టుకుంటూ పోతే చివరికి ఎవరికి మనకు అవసరాలకు డబ్బు ఇస్తారండి? ఎవరు కదా. మన హార్డ్ మనీ చివరికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపడేది మనమే, కానీ మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం ఖర్చు పెట్టేది మనమే. కాబట్టి మైండ్ సెట్ చేంజ్ చేయడానికి, బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి మాత్రమే ఇలాంటి బ్యాడ్జెస్, కలర్స్ క్లియర్ చేయడం జరిగిందండి. ఈరోజు ఊరికే టైంపాస్కు మొబైల్ ఉంది కదా అని అమెజాన్ యాప్, ఫ్లిప్కార్ట్ యాప్, మా యొక్క సిస్టర్స్ అందరికి కూడా తెలుసు, మీషో యాప్ స్క్రోల్ చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకున్నా కొంటూ ఉన్నారు. అది ఏమైంది తెలుసా అండి? ఆటోమేటిక్ ఒక అలవాటుగా తయారైపోయింది. కొనడం ఒక అలవాటు అయినప్పుడు, సంపాదన అలవాటు లేదు, కొనడం మాత్రమే అలవాటుగా మారినప్పుడు ఏమవుతుంది? డబ్బు నీ దగ్గర నిలబడడం జరగదు. ఈరోజు నీ దగ్గర 50,000 రూపాయలు ఉన్నా సరే నీ దగ్గర డబ్బు ఉండడం లేదు అంటే కారణం నీ యొక్క బిహేవియర్, నీ హ్యాబిట్స్. వాట్ ఈస్ ద ఒపీనియన్ టువర్డ్స్ మనీ? అసలు నీకు నీ డబ్బు ఎటు వెళ్తుంది, ఎంత వచ్చిందనే విషయం తెలుసా? మనం ట్రాకింగ్ చేస్తున్నామా? సేవింగ్ చేస్తున్నామా? అందుకే ఒకరోజు సేవింగ్ డే అని, ఒకరోజు ట్రాకింగ్ డే అని, ఒకరోజు ప్లానింగ్ డే అని, ఇలా 7 days 7 కలర్స్ 7 టాపిక్స్తో ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఏంటి సార్ ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ మారిపోతుందా? నా దగ్గర ఇన్కమ్ లేదు అంటుంటా. అంటే ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ మారుతుందా? నేను నా క్వశ్చన్ అది రాలేదు సార్ నా మైండ్లో. సో ఏదైతే మీరు కలర్స్, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని ఇండికేట్ చేస్తుందని మీరు చెప్పారు. ఎస్, అది చాలామంది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బిహేవియర్ అనేది ఎంతవరకు సటిల్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఈరోజు ఈ పని చేయకూడదని వాళ్ళు అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఆ పని వాళ్ళ దగ్గరకు వస్తుంది, ఆబ్వియస్లీ వాళ్ళు చేసేస్తారు. సో వాళ్ళ డిసిప్లిన్ ఎంతవరకు ఉంటుందని అంటారు? ఇన్ రియాలిటీ కనుక మనం చూస్తున్నాం, మనం పెట్టుకుంటాం బ్యాచెస్ అనేది, నో ఇది నో అదని పెట్టుకుంటాం. కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ ఎంతవరకు ఇన్ రియాలిటీ ఉంది? వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా కొన్ని వేరియేషన్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ డిసిప్లిన్ అలవాటు లేదు కాబట్టి ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తున్నాయి. ప్రాక్టికల్గా మనకు అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ ఉన్నా కూడా ఎందుకు డిసిప్లిన్ లోపించడం వల్లే మనం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నాం. మనం ఎప్పుడైతే కాన్షియస్గా ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకుంటామో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీఆర్ టేకింగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ విత్ ఎమోషనల్లీ. ఫస్ట్ పాయింట్. అనదర్ పాయింట్ ఈస్ వీఆర్ స్పెండింగ్ అవర్ హార్డ్ మనీ ఫర్ ఇంప్రెసింగ్ ద పీపుల్. సమ్ సార్ట్ ఆఫ్ ట్రూ ఇది 100%. వీఆర్ స్పెండింగ్ అవర్ హార్డ్ మనీ ఫర్ ఇంప్రెసింగ్ ద పీపుల్. నేనేం చెప్తానంటే డోంట్ ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్పెండింగ్, ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ నాలెడ్జ్, ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్కిల్, ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ అవార్డ్స్. ఈరోజు మనకు ఒక ఐఫోన్ ఉంది అని, ఐఫోన్ కనబడాలని మనం డైనింగ్ టేబుల్ పైన మొబైల్ ఇలా పెట్టేసి ఇంప్రెస్ చేయాలనుకుంటాం, అవునా కదా? ఈరోజు 16 ఉంది, తర్వాత 17 వస్తుంది, అవునా? 17 పోతుంది, మళ్ళీ ఐఫోన్ 18 వస్తుంది. ఇలా ఎంతవరకు ఇంప్రెస్ చేసుకుంటూ వెళ్తాం? ఇంప్రెస్ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఈరోజు అందరికి కూడా రుణ బాధలు ఉన్నాయండి. క్రెడిట్ కార్డ్స్ ఎందుకు డిపెండ్ అవుతున్నాము అంటే వై? బికాస్ దిస్ ఈజ్ ద పాయింట్. ఇంప్రెస్లో పడిపోయాం అందరం కూడా. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్. ఇలా ఇంప్రెస్ చేస్తూ వెళ్తే ఏమవుతుంది అంటే దానికి లిమిట్ లేదు. ఈరోజు కారు ఉందండి, అవునా, కొత్త మోడల్ కార్ వచ్చింది, ఎస్ కార్ బాగుంది, మనం ఇంప్రెస్ చేద్దామని తీసుకున్నాం. ఒక 1 year తర్వాత ఏమవుతుందండి? మళ్ళీ ఇంకో మోడల్ వస్తుంది, మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ మనం ఇంకో కారు, ఇలా మనము కొంటూ వెళ్తూ ఉంటే మోడల్స్ వస్తుంటే కొంటూ వెళ్తుంటాం. అప్పుడు మన హార్డ్ మనీ అంతా కూడా మనం ఇలాంటి
లైబిలిటీస్ పైన మనం స్పెండ్ చేస్తూ ఉంటే అసెట్స్ ఎలా క్రియేట్ చేస్తాం? రాబర్ట్ కియోసాకి ఏం చెప్తారంటే, డోంట్ వర్క్ ఫర్ ద మనీ, వర్క్ ఫర్ క్రియేటింగ్ అసెట్స్. అసెట్స్ క్రియేట్స్ మనీ ఫర్ యూ. 24/7 నువ్వు పడుకున్నా సరే నీ డబ్బు నీ గురించి కష్టపడుతూ ఉంటుంది, డబ్బును సృష్టిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డిసిప్లిన్ అనేది అలవాటు చేసుకోవాలి. ఇది మన లైఫ్లో భాగం అవ్వాలి. మనం బ్రేక్ఫాస్ట్ చేయడము, బాతింగ్ చేయడము, లంచ్ చేయడము అనేది ఏ విధమైతే కంపల్సరీ హ్యాబిట్స్ లాగా కంపల్సరీగా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందో, అలా పర్సనల్ ఫైనాన్స్ అనేది మనకు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ ట్రాకింగ్ చేస్తూ ఏది నీడ్ ఏది వాంట్ అనేది అనలైజ్ చేసుకుంటూ ఖర్చు పెట్టడం అనేది ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నువ్వు ట్రాకింగ్ చేయడం ప్రారంభిస్తావో అప్పుడు మాత్రమే మన దగ్గర డబ్బు ఉండడం జరుగుతుందండి. అప్పటి వరకు మన దగ్గర డబ్బు నిలవడం జరగదు. ఓకే. ఏది నీడ్ ఏది వాంట్ అనే డౌట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.